అక్రమ మైనింగ్ కేసుల్లో అరెస్ట్ అయి నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల్లో బెయిల్ వస్తుందని ఆయన న్యాయవాది రోజారెడ్డి తెలిపారు. 3 రోజుల కస్టడీలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు కాకాణి సమాధానాలు ఇచ్చారని, మరోసారి పోలీసులు కస్టడీ కోరగా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కాకాణిపై పెట్టిన కేసులకి ఎలాంటి ఆధారాలు లేవంటున్న లాయర్ రోజారెడ్డితో మా నెల్లూరు జిల్లా న్యూస్ ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షుని అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా వెంకటగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ అయితే విధించే పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు జిల్లా జైలుకి అయితే తరలించారు. అక్కడి నుండి కూడా కస్టడీకి అయితే 3 రోజులు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న కస్టడీ ముగియడంతో పాటు కూడా మళ్ళీ నెల్లూరు జిల్లా జైలుకి అయితే తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ రోజు కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన బెయిల్ విచారణ అయితే కూడా కోర్టులో జరిగిన పరిస్థితి అయితే ఉంది. అసలు ఈ బెయిల్కి సంబంధించి న్యాయవాదులు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునే దానికి కాకాణి గోవర్ధన్ రెడ్డి తరపున న్యాయవాది రోజారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఒకవైపు వైసీపీ నాయకులు అక్రమ కేసు అంటున్నారు, మరోవైపు కూటమి ప్రభుత్వం అయితే కూడా అక్రమ మైనింగ్ చేశారని ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు బెయిల్కి సంబంధించిన వాదనలు అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి విషయాలు జరిగాయి? ముఖ్యంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు చెప్తున్నట్లుగా ఇది అక్రమ కేసు, తప్పుడు కేసు, కేవలం ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి దురుద్దేశంతో ఆ కేసులో ఈయన్ని ముద్దాయిగా చూపిస్తూ ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి 100% తప్పుడు కేసు. సార్, ఈ 3 రోజులు కస్టడీకి సంబంధించి కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి న్యాయవాదులు సమక్షంలో విచారణ చేయాలి, న్యాయవాదుల సమక్షంలోనే ఏ ప్రశ్నలైనా అడగాలని కూడా కోర్టు తీర్పునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు రూరల్ డిఎస్పీ విచారించిన పరిస్థితి, దాని మీద ప్రశ్నలు కూడా వేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మీరు అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. ఎలాంటి క్వశ్చన్లు వేశారు, కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఏ విధంగా సమాధానం ఇచ్చారు? మైనింగ్కు సంబంధించి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధం ఉండదా లేదా, ఒకటి. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి ఆ విషయం తెలుసా తెలియదా, తెలిస్తే ఆయన ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఆయన పాత్ర ఏందని అడగడం జరిగింది. అతి స్పష్టంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు తను ఆ విషయం తెలుసుకున్న తర్వాత అధికారుల్ని తగు చర్యలు తీసుకోమని ఆదేశించినాను. ఆ ప్రకారం వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి అటువంటి ఇల్లీగల్ మైనింగ్ జరగడం లేదు, ఒకవేళ ఇల్లీగల్ మైనింగ్ ఏదైనా చేస్తుంటే విద్యాకిరణ్ అనే ఒక వ్యక్తి ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నాడు అని ఒక రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఆ మైనింగ్కి సంబంధించి నా పాత్ర కానీ నా యొక్క అనుచరుల పాత్ర కానీ ఏమీ లేదు, కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ కేసులో నన్ను ముద్దాయిగా చేర్చారని స్పష్టంగా సమాధానం చెప్పడం జరిగింది. ప్రధానంగా కూడా అక్రమ మైనింగ్ కేసులో జైల్లో ముద్దాయిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి అయితే ఖచ్చితంగా బెయిల్ వస్తుందని కూడా లాయర్ రోజారెడ్డి గారు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు పెట్టిన కేసుల్లో ఏ కేసుకు సంబంధించి కూడా ఆధారాలు అయితే సక్రమంగా లేవు. ఈ అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి కూడా ఆధారాలు లేని పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల 3 రోజుల కస్టడీకి సంబంధించిన గురించి కూడా స్థానిక రూరల్ డిఎస్పీ అయితే ఆయన ప్రశ్నించిన పరిస్థితి అయితే, ప్రశ్నలకు సమాధానం కూడా చక్కగా చెప్పాడని కూడా లాయర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి తొందరలో అంటే 10 నుంచి 14 రోజుల లోపు అయితే బెయిల్ వస్తుంది. ఇంకా ఎలాంటి కేసులు వేసినా ఆ కేసులకు సంబంధించి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు, ఎవిడెన్స్ లేకపోవడంతో పాటు కూడా ఎన్ని పీటీ వారెంట్లు వేసినా అవి బెయిల్ బుల్కి సంబంధించిన కేసులేనని కూడా లాయర్ రోజారెడ్డి అయితే ఇక్కడ నెల్లూరు జిల్లాలో చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే 10 నుంచి 14 రోజుల లోపు అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ ఖచ్చితంగా వస్తుందని అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, నెల్లూరు జిల్లా నుండి.